హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రిహా రెసిపీస్. బ్యాక్ టు ఆయిల్ పార్ట్ నెంబర్ 2. సో పార్ట్ 1లో మనం ఆల్రెడీ ఏ ఇంగ్రీడియంట్స్ వేసాము, ఎటువంటివి యూస్ చేసాము అనేది చూసాం కదా. ఆ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేసేసేయండి. నేనైతే మా పాపకి 2 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. అమ్మ స్వయంగా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి ప్రిపేర్ చేసిన ఆయిల్ ఇది. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఏమీ రాలేదు. చాలా హెయిర్ గ్రోత్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ఫాల్ కూడా అస్సలే లేదు. ఒకసారి మీరైతే ట్రై చేసి చూడండి. మంచి కంపల్సరీ 100% రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో మన ఫస్ట్ వీడియోలో చూసినట్లయితే పార్ట్ 1లో ఆల్రెడీ మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాము. నెక్స్ట్ మనం మిగిలింది ఒకే ఒక ఇంగ్రీడియంట్, అదేనండి మెంతులు. అవి నేను ఎప్పుడు వేస్తున్నానంటే ఆకులు అనేవి డైరెక్ట్గా కలర్ అనేది చేంజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక 10 మినిట్స్ ముందు ఈ మెంతులు అనేవి వేసుకుంటే ఈ ఆయిల్కి మొత్తం కూడా పట్టేసి చక్కగా ఇవి కూడా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ముందే వేసేసామనుకోండి ఇవి నల్లగా మాడిపోయి ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి నేను లాస్ట్లో ప్రిఫర్ చేస్తున్నాను. సో ఇలాగే వేసేసుకోండి. నెక్స్ట్ దీన్ని కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే దాన్ని మనం పూర్తిగా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఆయిల్ ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి ఒక స్ట్రైనర్ పెట్టేసుకోండి. ఒకవేళ స్ట్రైనర్ కనుక పెద్దది అవైలబిలిటీలో మీకు లేకపోతే ఒక కాటన్ క్లాత్ ఉంటుంది కదండి, దాంట్లో కూడా ఈ మొత్తం వేసేసుకొని మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ వేసామో అవన్నీ ఇందులోకి వేసేసి చక్కగా మొత్తం బాగా పిండేసి ఆయిల్ అనేది కిందకి ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది కదా. సో అలాగా చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత దీన్ని మనం ఈజీగా నేను ఒక 1 kg ఆయిల్ని తీసుకొని చేశాను కదా. ఇది మ్యాక్సిమం ఒక్క పర్సన్స్కి, అంటే ఒక పర్సన్కి వాడినట్టయితే ఇది ఖచ్చితంగా 7 to 8 మంత్స్ అయితే కంపల్సరీగా వస్తుంది. వీక్లీ 2 టైమ్స్ పెట్టుకోండి. అలాగే వీక్లీ వన్స్ ఒకసారి హెడ్ బాత్ చేస్తే కంపల్సరీ 100% రిజల్ట్స్ అయితే ఉంటాయి. చాలా చక్కగా హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది. రిజల్ట్ మీరే చూస్తారు. రిజల్ట్ రావాలి అని అనుకుంటే వెంటనే రాదండి. దీన్ని మనం మ్యాక్సిమం ఒక 2 to 3 మంత్స్ యూజ్ చేసి చూడండి ఒకసారి ఏ విధంగా వస్తుందో. నేను చెప్పాను కదా, వీక్లీ 2 టైమ్స్ వాడండి. దీన్ని మనం ఈజీగా స్టోర్ చేసేసుకోవచ్చు, డైలీ కూడా పెట్టేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే వీక్లీ 2 టైమ్స్ పెట్టుకోవాలని చెప్పాను కదా. సో అది మీ ఇష్టం అండి, హెయిర్ని బట్టి పెట్టేసుకోండి. నేను మా పాపకైతే వీక్లీ 2 టైమ్స్ పెడతాను. అలాగే వీక్లీ వన్స్ హెడ్ బాత్ చేపిస్తాను. ఈ ఆయిల్ని పిల్లలకు కూడా పెట్టచ్చు, పెద్దవాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు. ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి, ఆల్ హెయిర్ టెక్స్చర్ ఉన్న వాళ్ళకు కూడా యూస్ చేసేసుకోవచ్చు. సో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.